పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో చివరిగా మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారి ఆదాయం 14, వ్యయము 11, రాజ్యపూజము 7, అవమానము 2గా ఉన్నది. ఇక మీనరాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ధన కుటుంబకారకుడు నుండి గురుడు 5వ ఇంట 6వ ఇంట సంచారం, కేతువు అనుకూల సంచారం. జన్మశని వల్ల మీకు సొంత విషయాల్లో ధైర్యం తక్కువనే చెప్పుకోవాలి. ధనదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలోనే మాయమైపోతుంది. భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడుతుంది. శారీరకముగా నిరుత్సాహము, దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ అవుతుంది. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుడిచే చివరకు ఆర్థిక చికాకులతో లోనవుతారు. ద్వితీయార్థం నుండి యోగ బలం పట్టుదలచే కార్యములన్నీ కూడా సాధించగలుగుతారు. కుటుంబ సౌఖ్యము, ధనలాభం, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం కలుగుతుంది. ప్రయాణాల్లో ధనలాభం, భార్యా పిల్లలు, కుటుంబముపై ప్రేమ, లోపల అధైర్యము చెందుట కలుగును. కొన్ని సందర్భాల్లో శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. పుణ్యక్షేత్రాది దివ్య సందర్శనం భాగ్యముచే కొంత మనశ్శాంతి చేకూరుతుంది. బంధువర్గంలో ప్రత్యేకత కలుగుతుంది. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ సంవత్సరము మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు మంచి యోగకాలమని చెప్పుకోవాలి. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు తప్పక పొందగలుగుతారు. పై అధికారుల మనలో పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కూడా అవుతాయి. గృహలాభం, జీవన సౌఖ్యం లాభించును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ఇంక్రిమెంటు లభించి ఆదాయం పెరుగును. నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగాలు పొందుతారు. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. కాంట్రాక్టు పనిచేసే వారికి స్థిరత్వం ఏర్పడును. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి యజమానుల యొక్క మన్ననలు పొంది సర్వీస్తో సంబంధం లేకుండా పదోన్నతి పొందగలుగుతారు. కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్స్తో బదిలీలు. మీ తెలివితేటల వలన ప్రత్యేక గుర్తింపు సాధించగలుగుతారు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పుకోవాలి. పెద్ద గ్రహముల వల్ల ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిష్టానం వారు మీ పనిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు ఇస్తారు. ఎన్నికల యందు పోటీ చేసిన విజయాన్ని సాధించగలుగుతారు. కళాకారులకు అనుకూల సంవత్సరమే. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి నటీనట వర్గం వారికి, గాయని గాయకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నూతన అవకాశాలు బాగా వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ అవార్డులు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా చాలా యోగదాయకరంగా ఉంటుంది. పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగానే ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభం, స్థిరాస్తులు కొంటారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. బంగారము, వెండి, ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియల్ వారికి మంచి లాభాలు. కాంట్రాక్టుదారులకు సమయానుకూలంగా బిల్స్ అన్నీ కూడా వస్తాయి. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండడం చేత జ్ఞాపకశక్తి
చదువులపై శ్రద్ధ, ఇతర వ్యాపకాలు లేకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అందరి యొక్క మన్ననలు పొందగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, ఈసెట్, బీడీ, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాయేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇల్నాడు శని వల్ల కొందరికి మార్కులు మాత్రం తగ్గుతాయి. వ్యవసాయదారులకు రెండవ పంటలు బాగా పండి దిగుబడి పెరిగి మంచి ధర వచ్చే రుణ విముక్తులు అవుతారు. గృహ లాభాలు, శుభ కార్యక్రమాలు చేస్తారు. కౌలుదారులకు యోగించును. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి గత సంవత్సరం కంటే కూడా బాగా ఉంటుంది. కోళ్లపారం వారికి లాభాలే కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం స్త్రీలందరికీ కూడా మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉండును. మీ మాటకు విలువ, గౌరవం, బంధువులందరిలో మీ సలహాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన సౌఖ్యము, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తు ప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. గర్భిణీగా ఉన్న స్త్రీలకు ఫ్రీగా డెలివరీ అవుతుంది. విలువైన వస్తువులు కొన్ని సందర్భాల్లో పోగొట్టుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఒక రకంగా యోగదాయకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మీ పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. జీవన లాభం, ఉత్సాహం గత సంవత్సరం కంటే కూడా అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీపైన ఈర్ష్య, అసూయ, ద్వేషము, నరఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి సోమ, శనివార నియమాలు పాటించండి. ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఆ శివరాత్మని అభిషేకించి తరించండి. శుభం భూయాత్.